హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాలకూర వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఇలా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఇందులోకి మనం ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇవి టేస్ట్కు సరిపడినంత వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్రను వేసుకున్న తర్వాత కారం, పసుపు, ఉప్పు మూడింటిని వేసుకోవాలి. సో మనకి క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మనం ఒక కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను చూపించే విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా అయితే టేస్ట్ ఉండదండి. ఇలా చూపించే విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు బాగా చిటపడలాడిన తర్వాత మనం సన్నగా పొడువుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి 2-3 కరివేపాకు రెబ్బలను వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత పసుపును కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ కలర్ లాగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇది మనకి ఇష్టం అండి, ఆప్షనల్. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఇప్పుడు దాకా మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఇది కూడా మళ్ళీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసి బాగా మిక్స్ చేయడం వల్ల ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా నూనె మొత్తం అబ్జర్వ్ చేయాలండి. అబ్జర్వ్ చేసి ఇలా పైన చూపించే విధంగా నూనె తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి ఆనియన్స్ వేసాం కదండి, సో అందుకోసం. సో ఇప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పాలకూర మిశ్రమానికి మొత్తం ఆనియన్ పేస్ట్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 6 minutes ఇది బాగా కుక్ అయ్యేలాగా బాగా కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి అండి. ఇలా బాగా కుక్ చేసిన తర్వాత ఫైనల్గా ఇది బాగా దగ్గరగా వస్తుందండి కర్రీ అనేది. సో ఇది బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో వన్స్ మీరు వేడివేడి అన్నంతో ఈ వెల్లుల్లి కారం ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ ద ఛానల్.